జర్నలిస్ట్ సాయి ఇవాళ ఉదయం ఒక వీడియో వదిలాడు. జగన్పై ద్వేషం ప్రమాదం. దానికి ఒక 3 కారణాలు చెప్పుకొచ్చాడు. 3-4 కారణాలు చెప్పుకొచ్చాడు. మొట్టమొదటిది, పేదలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసేశారు. దేనికి అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. కాబట్టి ఆ ఆశ అలా కలిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మోసం చేసేశారు. ఇక మధ్యతరగతి, దానికి ఒక రీజన్ చెప్పుకొచ్చాడు. విచిత్రం అంటే ఇది ఏంటంటే, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల దగ్గర పనిచేయడానికి ఎవరో రావట్లేదంట. పని మనుషులు కానీ, ప్లంబర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ పని చేస్తానికి ఎవడో దొరకట్లేదంట. అంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల పేదల బ్రతుకులు మారిపోయినాయి అని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్ అంట. ఆ కసి వీళ్ళు పెంచేసుకుని జగన్కి ఓటేయలేదని మాట్లాడతాడు. ఇక ధనికులు, వాళ్ళ దగ్గర గతంలో గుమస్తాలుగా పనిచేయడానికి 3,000-4,000 రూపాయలు కూర్చుకోరంట. వాళ్ళే బతిమాలి జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు 10,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారాగా వాళ్ళు ఆర్థికంగా బలపడిపోయారు. ఎవడు చెప్పిన మాట వినట్లేదని చెప్పేసి అని ధనవంతులు కసి పెంచుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడించేశారంట. అరే ఇది ఏమన్నా విశ్లేషణ సాయన అసలు? ఒకసారి వీడియో వినిపిస్తా, కొద్దిగా లెంత్ ఉన్నా సరే ఓపికగా వినాల్సిందే. వినండి ఒకసారి. జగన్ మీద ద్వేషంతో ఎంతకాలం పాటు రాజకీయం నడుపుతాం, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సరే, జగన్ అట్లాంటోడు, జగన్ ఎట్లాంటోడు, ఇదే రాజకీయంతో రోజు టీవీ డిబేట్ ఇంకా నడుపుతాను. బట్ జగన్ పరిశ్రమలు తేలేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇప్పుడు పరిశ్రమ ఉన్న గ్రీన్ వెళ్ళొచ్చింది ఆయన, జగన్ హయాంలో ప్రారంభమైనటువంటిదే కదా. అట్లాగే ఉద్దానం జగన్ టైంలో వచ్చినాయే కదా. అట్లాగే పరిశ్రమలు ఇప్పుడు ఏవైతే చెప్తున్నాయి 6 నెలల్లో ఏం పుట్టుకురాలేదుగా, 6 నెలలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ కవరింగ్లే వద్దనేది. జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన పరిశ్రమల పేర్లు ఒక 4 చెప్పయ్యా నువ్వు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేదంటే గతంలో ఐటీ మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ కానీ. వాళ్ళే చెప్పలేరు కదా మా హయాంలో ఈ పరిశ్రమ మేము తీసుకొచ్చామని చెప్పేసి అని. వాళ్ళ హయాంలో నిజంగా పరిశ్రమలు తీసుకొచ్చి ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు కదండి. వాళ్ళు చెప్పరు, మీరు చెప్పేస్తారు 6 నెలల్లో పరిశ్రమలు పుట్టుకొచ్చేస్తాయా? ఎందుకు ఈ పనికిమాల విశ్లేషణ? కాస్త సిగ్గుపడి సాయి. ఒకవేళ వచ్చుంటే తీసుకొచ్చుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటాడు, వైసీపీ నాయకులు చెప్పుకుంటారు. వాళ్ళ సెపట్ల నూగించేసుకుంటున్నాం ఇక్కడ. జగన్ హయాంలో వచ్చేసినాయి, ఈ 6 నెలల్లో పుట్టుకొచ్చేసినాయి అంటే ఇప్పుడు పరిశ్రమలు ఏమీ రాలేదు, అన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి. చదువుతూ ఉంటావు కదా, రోజు పేపర్లు చదువుతూ ఉంటావు కదా, చదువుతావు కదా. ప్రతిరోజు ఏదో ఒక పరిశ్రమ ఏపీకి రాబోతుంది, నారా లోకేష్ గారు మాట్లాడారు, ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసాను, లేదంటే ప్రతిపాదన పంపించారు, ఏదో ఒక వార్త మనం చదువుతూనే ఉన్నాం కదా. పైగా 6 నెలల్లో పుట్టుకొచ్చేసినాయా? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలిస్తే ఏ పరిశ్రమ వచ్చిందో ఎవరికీ తెలియదు, నువ్వు కూడా చెప్పలేవు, వాళ్ళే చెప్పాలి, నువ్వేం చెప్తావు? ఇంకా మాట్లాడు. అసలైన మ్యాటర్ ఇక్కడే స్టార్ట్ అవుద్ది, వినండి బాగా. అదానీలు, అంబానీలు ఎవరైనా పారిపోయారా? జగన్ చూసి, జగన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఇది రోజు నెగిటివ్ ప్రచారం ద్వారా విధ్వంసం, ఇది బానే ఉంది. ఎలక్షన్స్ కు ముందు ఒక అసంతృప్తి ఏంటంటే, పేదవాడి అసంతృప్తి ఏంటంటే ఒక స్థాయికి వస్తున్నాం, ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి. ఇది అతి మాటలు, ఇది చాలా అతి మాటలు. నువ్వు ఇచ్చిన సంక్షేమ పథకాల ద్వారాగా పేదవాడు ఒక స్థాయికి వచ్చేసాడా, ఇంకా అత్యాశ. ఏమన్నా విశ్లేషణ సాయి? అది ఉపాధి కల్పించాడు, ఉద్యోగాలు కల్పించాడు, పని కల్పించాడు, తద్వారాగా వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయని చెప్పట్లా. సంక్షేమ పథకాల ద్వారాగా బ్రతుకులు మారిపోతున్నాయి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, అత్యాశకి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డిని ఓడించేశారని మాట్లాడుతున్నావా? నీకు తెలియదా సాయి? ఏమనాలా నిన్ను? జర్నలిస్ట్ అనాలా? ఇంకా మాట్లాడతావు చూడండి, ఇంకా దరిద్రం. ఎంత ఇస్తామని చెప్పినటువంటి సూపర్ 6 హామీలు వాళ్ళని కన్విన్స్ చేసిన జగన్ ఓటమిలో కారణం. మధ్య తరగతి వచ్చేటప్పటికి ఇంట్లో పని మనుషుల దగ్గర నుంచి ప్లంబర్ నుంచి ఎలక్ట్రీషియన్ దాకా ఎవరూ దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగనిస్తున్న సంక్షేమ పథకాల వల్లనే వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారు అన్నటువంటి ఒక కసి రేగింది. ఇది చాలా దారుణం సాయి. ఇది మధ్యతరగతి కుటుంబీకుడు ఎవడు కూడా అలా అనుకోడు. మధ్యతరగతి వాళ్ళు ఎవరు కూడా అలా అనుకోరు అసలు. నువ్వు అనుకుంటే సరిపోద్దా? మధ్యతరగతి కుటుంబాలు పని చేయడానికి ఎవడు దొరకట్లేదా? ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్స్ పని చేస్తే ఎవడికి లాభం, ఎవడికి నష్టం? వాడు కాకపోతే ఇంకొకరిని ఎత్తుక్కుంటాడండి వీడింట్లో పని చేసుకోవడానికి. అయినా మధ్యతరగతి ఇళ్లలో పని మనుషులు పెట్టుకుంటారు అనేది 100% అబద్ధం. 100% మధ్యతరగతి కుటుంబాల్లో ఎవడు కూడా పని మనుషులు పెట్టుకునే స్థాయికి ఇంకా మనం ఎదిగిపోయారా? నువ్వు చూపిస్తప్పని మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకుంటారని నువ్వు చూపించగలుగుతావా? వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మధ్యతరగతి అని ఎందుకు వచ్చింది? ఒకవేళ పని మనుషులు పెట్టుకునే పనులు అయితే వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు అవుతారు? వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఎందుకు అవుతారు? వాళ్ళు పని మనుషులు పెట్టుకునే స్థాయి ఉంటే మనం మధ్యతరగతి
అని ఎందుకు సంబోధిస్తాం మనం? చిన్న లాజిక్ మిస్ అవ్వట్లేదు నీకు అసలు? అనిపించట్లేదా? మాట్లాడేటప్పుడు కూడా మనకు అనిపించట్లేదా? ఎక్కడ చూపించగలుగుతావా? మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులను పెట్టుకుని పనులు చేయించుకునే వ్యక్తుల్ని, ఆ కుటుంబాలను ఎక్కడైనా చూపించగలుగుతావా? పని మనుషులు పెట్టుకుని వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే పొజిషన్లో ఉంటే వాళ్ళని మనం మధ్యతరగతి అని చెప్పేసి ఎందుకంటావండి? అంటే వాళ్ళకి పని చేయడానికి మనుషులు దొరకట్లేదంట, అందుకని చెప్పేసి కసి పెంచేసుకుంటారా? ఏమన్నా మైండ్ ఉందా నీకు అసలు? బుర్ర పని చేస్తుందా? బుర్ర ఉండే మాట్లాడుతున్నావా? కొంచెం అయినా సరే. ఇప్పుడు నేను పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి అంతేనా? ప్లంబర్ అయినా, ఎలక్ట్రీషియన్ అయినా, ఇంకొకడైనా ఎవడు పని చేస్తే వాడికి డబ్బులు వస్తాయి. పని మనుషులు దొరకట్లేదు, ఇంకా ఎవడు పని మనుషులుగా చేసేస్తున్నాడు? ఏ కాలంలో ఉన్నావు? ఏ జమానాలో ఉన్నావు నువ్వు అసలు? ఇవాళ రోజున ఎవడకాడు మనంతటా మనం పని చేసుకొని బతుకుదాం ఆ స్టేజ్కి వచ్చేసారు. అప్పుడే దశాబ్ద కాలం బట్టి అదే మైండ్ సెట్తో ఉన్నారు అందరూ కూడా. ఎక్కడో ఇక్కడ కాదు, పెద్ద పెద్ద సిటీల్లో, నగరాల్లో నువ్వు చెప్పే పని మనుషులు వీళ్ళు తప్పితే మన రాష్ట్రాల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పని మనుషులు పెట్టుకొని పనులు చేయించుకున్న వాళ్ళు ఎవరు నాకు అర్థం కావట్లా. అంటే నువ్వు చేయించుకుంటావేమో, నువ్వు మధ్యతరగతి కుటుంబం అనుకుంటే అది చాలా చిరాకు. అది ఇప్పుడు అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చేస్తున్నారా, పని చేయకుండా ఇంటికాడ ఉంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నమా? నీ విశ్లేషణ అంటే నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి. ఇప్పుడు నీకన్నా అర్థం అవుద్దంటే నీకు కూడా అర్థం కాదు. మళ్ళీ చూసుకో ఒకసారి కలితే. నువ్వేం చెప్పి ఒకసారి నువ్వు మళ్ళీ చూసుకో. ఇప్పుడు అసలేం ట్విస్ట్ ఉంటుంది చూడండి, వినిపిస్తా. ఇంపాక్ట్ ఇక్కడ నిజంగా పేదవాడికి సంబంధించినటువంటి దాంట్లో అంత ఉందంటే బ్రతుకులో కొంత మార్పు వచ్చి ఈ సందర్భంలో వీళ్ళ పదజాలం ఈ టైప్ వచ్చి అక్కడ వాళ్ళ అసంతృప్తి జగన్ పోతే తప్పించి మళ్ళీ మన దగ్గరికి పనులు చేయడానికి సలాం చేసేవాళ్ళు రారన్నట్టు మధ్యతరగతి. ఇదే మరి చెప్పించి కొట్టేవారంటే ఇదే మధ్యతరగతి కుటుంబాల్లో ఎవడండి పని మనుషులు పెట్టుకుని పని చేయించుకునేది? జగన్ ఉంటే వీళ్ళకెందుకు నష్టం? సింపుల్గా ఏమని మాట్లాడుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాల రూపంలో వాళ్ళ బతుకులు మార్చేశాడని చెప్పేసి అని మధ్యతరగతి వాళ్ళు జగన్ పైన కక్ష పెంచేసుకున్నారు. వీళ్ళకి పని చేస్తానికి మనుషులు దొరుకుతుంది అంటే వీళ్ళకి పని చేయించుకోవడానికి మనుషులు దొరకట్లేదంట, అందుకని చెప్పేసి అని కక్ష పెంచేసుకున్నారు. ఏమన్నా లాజిక్ కాసా ఇది? ఏమంటే మనలో మన మాట మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. మధ్యతరగతి వాళ్ళు పని మనుషులు పెట్టుకుని పనులు చేయించుకునే స్థాయికి వచ్చారా? ఆ స్థాయిలో ఉన్నామా? ఒకవేళ నిజంగా ఆ స్థాయికి వచ్చుంటే కనుక వాళ్ళని మధ్యతరగతి అని చెప్పేసి మనం ఎందుకంటామండి? మనం అనం కదా. అంటే వాళ్ళే ఒక పని మనుషులు పెట్టుకుని పని చేయించుకొని వాళ్ళకి నెల నెలా జీతాలు ఇచ్చుకునే స్థాయిలో వాళ్ళు ఉంటే మధ్యతరగతి వాళ్ళు ఎందుకు అవుతారు? ఏమైనా అర్థం ఉందా? ఇక్కడ ఇంకొక ట్విస్ట్, ధనవంతులు వాళ్ళ గురించి మాట్లాడతాడు, ఒకసారి వినండి. ధనవంతులకు వచ్చేటప్పటికి జగన్ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ తీసుకొస్తాం వల్ల ఒక వ్యాపారస్తుడికి తన షాప్ లో పనిచేసేటటువంటి గుమస్తా ఇదివరకు 4,000కి 3,000కి బతిలాడుకుని వచ్చేటటువంటి వాళ్ళ నుంచి 10,000 రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది. ఎక్కడది? ఎక్కడ సాయి? నువ్వు చెప్పేది ఏంటి? జగన్ రాకముందు అంటే 2019 వరకు షాపుల్లో పనిచేస్తే గుమస్తాలకి జీతం 3,000 4,000. 3,000 రూపాయలకి 4,000 రూపాయలకి ఎవడన్నా పని చేస్తున్నాడా? ఏ జమానా గురించి చెప్తున్నావు నువ్వు? అంటే ఇప్పుడు ఎవడో రావట్లేదు 3,000కి 4,000కి. ఇంకా మాట్లాడు చూడు. పేదవాడు ప్రశ్నించే స్థాయికి వచ్చాడు అన్నట్టు కోపంతో జగన్ మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇదిగో ఇది చాలా అతి తెలుసా నీకు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. రోజుకు 100 రూపాయలకి ఎవడన్నా పని చేస్తాడా? గుమస్తాలకు నెలకు 3,000కి 4,000కి బతిమాలు వచ్చేవారా? ఇది 2019 వరకు. జగన్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్రతుకులు మార్చేసాడా? ఇప్పుడు నెలకు 10,000 అడుగుతున్నారా? ఏమంటే ఎవడన్నా 10,000కి ఎక్కడన్నా పని చేస్తున్నారా అసలు? 10,000 రూపాయలకి కూలి పనికి వెళ్తే 500 వస్తుందండి వాళ్ళ. నువ్వు ఏ పనికన్నా వెళ్ళు, నువ్వు ఏ పనికి వెళ్ళినా కానీ మినిమం 500 రూపాయలు తక్కువ లేదు వాళ్ళ. ఎక్కడైనా సరే కలితే నువ్వు ఏ అడ్డా మీదకి వెళ్ళి అడుగు. గుమస్తాగా ఎందుకు చేసుకోవాలి? 3,000 రూపాయలకి ఎందుకు పని చేసుకుంటాడు? వెళ్ళి ఏ అడ్డ మీద నుంచి ఉన్నా సరే, కూలి పనికి వెళ్ళినా సరే చక్కగా 500 రూపాయలు ఇస్తారు. ఉదయం 8 గంటలకు వెళ్తారు, స్టార్ట్ అవుద్ది. సాయంత్రం 5 కల్లా పని క్లోజు. అది ఏ పని అయినా సరే, తాపి పనా ఇంకో పనా వాళ్ళ టైమింగ్స్ అంతే. 500 ఇస్తారు, 600 ఇస్తారు, పనిని బట్టి అక్కడ డిమాండ్ని బట్టి 700 800 ఆ రోజులు కూడా ఉంటాయి. జనం లేరు, డిమాండ్ ఉంది, వాళ్ళు 700 800 కూడా అడుగుతారు.
అలాంటిది 300 రూపాయలు అంటే 3000 రూపాయలకి పని చేస్తానికి మనుషులు దొరకట్లేదని చెప్పేసి అని ధనవంతులు భావించి ఆకసి పెంచేసుకున్నారు. ఏమంటే 2019 వరకే వేసుకోపోను, జగన్ రాకముందే వేసుకో. నువ్వు అన్నట్టుగా 3000 రూపాయలకి 4000 రూపాయలకి బ్రతిమాలి గుమాస్తాల కింద జాయిన్ అయ్యేవరా. అంటే ఏమన్నా బుర్రను మాట్లాడుతున్నావా? సై నీకు అసలు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా? జర్నలిస్టువా? పైగా జగన్ పైన ద్వేషమా? చూపించు. నీకు తెలిసిన ఒక 100 మందిని చూపి, ఒక 10 మందిని చూపించు. ఇదిగో పలానా వ్యక్తి పలానా వ్యక్తి పలానా వ్యక్తి ఇలా 2019 వరకు షాపుల్లో గుమస్తాలుగా పనిచేసేవారు, వాళ్ళ నెల జీతం 3000 రూపాయలు అని చూపించు. ఎక్కడ ఉన్నావండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరీ మీరు ప్రజల మీద ఇంత ద్వేషం పెంచేసుకోకూడదు. కాస్త మనం చెప్తే అతికినట్టు ఉండాలి, చెప్పించి కొట్టేటట్టు ఉండకూడదు. ఎవడన్నా నమ్మాలి కదా మనం చెప్తే. ఎవడన్నా నమ్ముతాడా?